రామంతపూర్ గోకుల్ నగర్‌లో ఉన్నటువంటి యాదవ్ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఊరేగింపు కార్యక్రమం చేపట్టారు. ఊరేగింపు కార్యక్రమం ముగిసింది. ఆ తర్వాత మనం చూస్తున్నటువంటి ఈ రథంని లాక్కొనొస్తున్నారు. అయితే ఒక్కసారిగా మొత్తం దాదాపు ఊరేగింపు ముగిసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి యాదవ్ సంఘానికి ఈ రథంని తీసుకెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ జరిగింది. అయితే ఈ షార్ట్ సర్క్యూట్ జరగడంతో దీని చుట్టూ పట్టుకొని ఉన్న వారంతా కూడా ఒక్కసారిగా చెల్లాచెదురుగా ఎగిరి దాదాపు ఒక 10 మీటర్లు 20 మీటర్ల దూరం పడిపోవడం జరిగింది. మనం చెప్పులు కూడా చూడొచ్చు. అందరూ కూడా రథానికి కొద్ది దూరం వరకు కూడా పూర్తిగా పడిపోవడంతో ఈ తీవ్ర విషాదం నెలకొంది. అయితే వెంటనే స్థానికులు యువకులు అంతా కలిసి సిపిఆర్ చేయడానికి ప్రయత్నించారు. వారందరినీ కూడా బతికించే ప్రయత్నం చేశారు. కానీ 5గురు చనిపోవడం జరిగింది. మరొక 4గురు గాయపడ్డారు. అందులో కిషన్ రెడ్డి గన్మెన్ శ్రీనివాస్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం వారి 4గురు కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వెంటనే ఇక్కడికి పోలీసులు కూడా చేరుకొని గాయపడ్డ వారిని హాస్పిటల్కి తరలించారు. చనిపోయిన మృతదేహాలను మాత్రం గాంధీ హాస్పిటల్కి పోస్ట్మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ దాదాపు చెల్లాచెదురుగా పడిపోయింది. ఇక్కడ ఇదంతా కూడా ఐరన్కి సంబంధించిన రథం కావడంతో పైననే ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిక్ వైర్లు ఉన్నాయి. ఆ వైర్లు తాకడం వల్లనే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా కింద పడిపోయారని చెప్తున్నారు. ప్రస్తుతం ఘటన పైన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఎంతో వైభవంగా శ్రీకృష్ణుని రథయాత్ర చేసిన స్థానికులు ఒక్కసారిగా ఈ ఘటన జరగడంతో విషాదంలో మునిగిపోయారు. అందరూ కూడా స్థానికులు ఊరేగింపు ముగిసిపోయిన తర్వాత రథాన్ని తీసుకెళ్తున్న సందర్భంలో 12 గంటలకి ఈ ఘటన జరిగిందంటున్నారు. ఒక ప్రత్యక్ష సాక్షి ఉన్నాడు. ఏం జరిగిందండి అసలు? ఏం జరగదు, లాస్ట్ అయిపోయినాక అయిందన్న. ఏమైంది అసలు? ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎక్కడ వస్తున్నారు? ఇక్కడ మొత్తం లాస్ట్ అయింది, స్టార్ట్ అయింది, లాస్ట్ అయింది. జర్రంతా అయితే అయిపోయేదా. ఏమైంది అసలు? ఎట్లా? ఏం లేదు, షార్ట్ వచ్చేసింది. ఇంకేముంది, షార్ట్ వచ్చేసి పడిపోయారు. 12 అయింది. వాళ్ళని తీసుకుపోయే వరకల్లా ఈడికి తీసుకుపోతే ఒకటే అయింది. ఎక్కడి నుండి ఎటు వస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? అటుకెళ్ళి వస్తుర్రు, అందరు అయిపోయారు. ఒక 70-80 మంది ఉర్రు లాస్ట్లో. ఆట ఆడేటోళ్ళు అందరు కలిసి 70-80 మంది ఉన్నారు. అప్పుడు వరకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడైతే వాళ్ళు పడిపోయినప్పుడు అయితే 70 మంది ఉర్రు. మిగతా వారికి ఇంకా ఎవరికైనా షాక్ వచ్చింది, షాట్ వచ్చింది. కానీ ఇంకా వాళ్ళు మంచిగానే ఉన్నారు. వీళ్ళు బరాబర్ పట్టుకున్న వాళ్ళే పడిపోయారు. అంటే ఎప్పుడు తీస్తుంటారా? ఎందుకు వైర్లు తాకడం వల్లనే ఎప్పుడు తీస్తారు, కానీ ఇంత గాంభీర్యంగా ఎప్పుడు తీయరు. తిరిగిరు, అయిపోయేటప్పుడు జరిగింది ఇది, అంతే. ఎవరు చనిపోయిన వాళ్ళంతా ఇక్కడ మీ బస్తీ వాసులే? బస్తీ వాసులే, బస్తీ వాళ్ళే. అయితే మనం చూడొచ్చు, ఇదే మొత్తం ఐరన్కి సంబంధించిన రథం ఇది. ఈ రథాన్ని మీద శ్రీకృష్ణుని తీసుకొని ఊరేగింపుగా దాదాపు 1 కిలోమీటర్ వరకు కూడా ఊరేగింపు చేసుకొని పూర్తి అయిపోయిన తర్వాత ఈ రథాన్ని లాక్కెళ్తున్న క్రమంలో రాత్రి భారీ వర్షం కురుస్తుంది. ఆ వర్షం కురుస్తున్న సందర్భంలోనే ఎలక్ట్రిక్ వైర్లు పైన ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వైర్లు దానికి తాకడంతోనే ఒక్కసారిగా రథాన్ని పట్టుకొని వెళ్తున్న 9 మంది కూడా ఎగిరి దాదాపు ఒక 20 మీటర్ల దూరంలో పడిపోవడం జరిగింది. అందులో 5గురు స్పాట్లోనే చనిపోయారు. మరొక 4గురికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే మొత్తం ప్రతి సంవత్సరం కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ శోభాయాత్ర తీస్తూ ఉంటారు. కానీ ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి తర్వాత రోజు తీశారు. ఆ తర్వాత రోజు తీసినప్పటికి కూడా రాత్రి 12 గంటల ముందే ఈ యాత్ర ముగిసిన తర్వాత ఏదైతే మనం చూస్తున్నటువంటి రథాన్ని లాక్కెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్తున్నారు. అదే చాలామంది పడుకునే సందర్భంలో రాత్రి అందరూ కూడా, అంటే ఇక్కడ ఉన్న వారికి మాత్రమే ఇక్కడ ఏం జరిగిందో తెలిసింది. కానీ అందరు నిద్రలకు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా రామంతపూర్లో అయితే తీవ్ర విషాదం నెలకొంది. రాత్రి కురుస్తున్న వర్షంతో పాటు ఇటు మనం చూడొచ్చు, మొత్తం వైర్లన్నీ కూడా దాదాపు అన్ని కిందికి వేలాడుతున్నాయి. అసలు ఏ వైర్ ఏంటి అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నిర్లక్ష్యం కూడా ఇక్కడ కనబడుతుంది. ఇలాంటి ఊరేగింపులు ఉన్న సందర్భంలో ఖచ్చితంగా సేఫ్టీ మెజర్మెంట్స్ చూసుకోవాలి. ఖచ్చితంగా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ కూడా ఈ రూట్లో వెళ్తే ఏమైనా విద్యుత్ తీగలు ఉంటే కట్ చేయాలి. కానీ ఇక్కడ మొత్తం మనం వైర్లు చూస్తే పైన ఆ కేబుల్ వైర్లా ఎలక్ట్రిక్ వైర్లా అనేది తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తం పెద్ద ఎత్తున చాలా వైర్లు ఇక్కడ ఉండడం రథయాత్ర ముగిసిన తర్వాత వర్షం పడుతుండడంతో హడావుడిగా యువకులంతా కలిసి రథాన్ని లాక్కెళ్తూ వెళ్ళడం జరిగింది. కొద్ది దూరంలోనే ఒక 10 మీటర్ల దూరంలోనే యాదవ్ సంఘంకి సంబంధించిన భవనం ఉంది. ఆ భవనానికి తీసుకెళ్ళి అక్కడ ఈ రథాన్ని
రథాన్ని పెట్టి ఇంటికి వెళ్దామని అనుకుంటున్న సందర్భంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా ఇక్కడ 5గురు కూడా మృతి చెందడం అయితే తీవ్ర విషాదంగా నెలకొంది. అసలు ఎందుకంటే ఇలాంటి ఊరేగింపుల సందర్భంలో పోలీసులు కూడా ఉండాలి. ఖచ్చితంగా రాత్రి సమయంలో పోలీసులు ఉండి త్వరగా అయిపోయే విధంగా చూసుకొని సెక్యూరిటీ అందించాలి. కానీ ఇక్కడ ఘటన జరిగిన తర్వాత పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. నిన్న ఈ మొత్తం ఈ గోకుల్ నగర్లో దాదాపు కిలోమీటర్న్నరకు పైగా ఊరేగింపు అయిపోయిన తర్వాత ముగిసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. వెంటనే ఇక్కడున్న యువకులతో పాటు పోలీసులు కూడా స్పాట్కి వచ్చి ఏదైతే చెల్లాచెదురుగా పడి ఉన్నటువంటి వారిని రక్షించే ప్రయత్నం చేశారు. చాలామందికి సిపిఆర్ చేసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే అన్కాన్షియస్లోకి వెళ్ళారు కాబట్టి వారిని సిపిఆర్ ద్వారా బతికించే ప్రయత్నం చాలామంది యువకులు చేశారు. కానీ వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలు కోల్పోయిన వారిలో 5గురు ఉన్నారు. 5గురు కూడా ఆ స్పాట్లోనే చనిపోయినట్టు డాక్టర్లు డిక్లేర్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళి వారిని పరీక్షించా వారు చనిపోయారని చెప్పారు. చనిపోయిన వారిలో కృష్ణ యాదవ్ ఉన్నాడు. ఆయన 24 సంవత్సరాల వయసు. శ్రీకాంత్ రెడ్డి, సురేష్ యాదవ్, రుద్ర వికాస్, రాజేందర్ రెడ్డి వీళ్ళ 5గురు కూడా చనిపోవడం జరిగింది. చనిపోయిన వారి మృతదేహాలని గాంధీ మార్చరికి తరలించారు. వీరి కుటుంబ సభ్యులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. నిన్న ఎంతో సంబురంగా ఈ శ్రీకృష్ణ శోభాయాత్రని జరుపుకున్న యువకులంతా కూడా ఈ ఘటన జరగడంతో ఇక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్రస్తుతం అయితే ఒక్కొక్కరు ఇక్కడికి వచ్చి తెలుసుకుంటున్నారు ఏం జరిగిందని. ఇక్కడే ఉంటారండి మీరు? అవునండి. ఇట్లా ఏం జరిగింది అంటే నాకు ఇప్పుడే తెలుసు, చూసిన అది నిన్న రాత్రి అయితే మనం అక్కడ చూసినా అక్కడ నుంచి వస్తూ ర్యాలీ. కాకపోతే ఇప్పుడు నాకు తెలిసింది ఇక్కడ ఇట్లా జరిగిన సంఘటన అని చెప్పి అలా చూద్దామని మళ్ళీ ఇటు వచ్చింది. మీరు ఇక్కడే ఉంటారండి? లేదండి, ఇదే ఫస్ట్ టైం రావడం. రాత్రి చూసిరా ఈ శోభాయాత్ర అనేది? అక్కడ స్టార్ట్ అయింది, ఎవ్రీ ఇయర్ చేస్తారు వాళ్ళు. అయితే అటు నుంచి మేము అక్కడ కిందకు ఉంటాము, అటు నుంచి వస్తున్నారు, చూసిన క్లోజ్ అయిపోయింది, వస్తున్నారండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సంఘటన జరిగిందని మాకు ఇప్పుడే తెలిసింది. చూద్దామని అందరూ కూడా సాయంత్రం 7 తర్వాత శోభాయాత్ర స్టార్ట్ అయిన తర్వాత చూశారు. మొదట ఈ రోడ్ నుంచి వెళ్ళారు. ఈ రోడ్ నుంచి వెళ్ళి చుట్టూ తిరిగేసి మళ్ళీ వెనకాల రోడ్ ఉంటుంది, అక్కడ నుండి తిరిగేసి వచ్చేసరికి అక్కడ క్లోజ్ అయిన తర్వాత ఈ రథం అయితే ఏదైతుందో దీన్ని ఆటో పెట్టి లాగాలి. కానీ ఆటో రాకపోవడంతో మనుషులే ఇక్కడ యాత్రలో పాల్గొన్న నిర్వాహకులతో పాటు యాత్రకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రథాన్ని లాక్కెళ్తున్న క్రమంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో మొత్తం 9 మంది గాయపడగా 5గురు స్పాట్లోనే మృతి చెందడం జరిగింది. ఇక్కడ మరికొందరు ఉన్నారు, ఒకసారి మాట్లాడడం. మీరు ఉన్నారండి రాత్రి? ఇది ఏం జరిగింది ఇన్సిడెంట్? లేను సార్, నేను ఇప్పుడు వస్తున్నాను. రాత్రి చూసిరా రథయాత్ర శోభాయాత్ర? చూసినాం కానీ ఇక్కడైతే జరిగింది అదే తెలియదు. కానీ రాత్రి అయితే మంది చచ్చిపోయారు ఇక్కడ, వైర్ తెగిపోయి. చాలా ప్రాబ్లం అండి అట్లా. అయితే మనం చూడొచ్చు, అంటే ఎలక్ట్రిసిటీ వైర్లు తెగిపడడంతోనే ఈ ఘటన జరిగింది అని చెప్తున్నారు. మొత్తం ఉన్న వైర్లన్నీ కూడా చాలా చెల్లాచెదురుగా ఈ వైర్లన్నీ కూడా ఉన్నాయి. వీటిని సరిచేయాలని చెప్పేసి ఎలక్ట్రిసిటీకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఇక్కడ ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ఈ ఘటన పైన అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డవారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మిగతా 5గురు మృతదేహాలను కూడా గాంధీ మార్చరికి తరలించారు. గాంధీలో పోస్టుమార్టం అనంతరం వారి కుటుంబ సభ్యులకు అప్పచెప్తామని చెప్తున్నారు. అయితే వచ్చేదంతా కూడా వినాయక చవితి కొద్ది రోజుల్లోనే వస్తుంది. ఇలాంటి శోభాయాత్రలు జరుగుతాయి, ఊరేగింపులు జరుగుతాయి. ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు విగ్రహాలు కూడా తీసుకెళ్తూ ఉన్నారు మండపాలకి. ఆ విగ్రహాలు తీసుకెళ్లే క్రమంలో కూడా ఎలక్ట్రిసిటీ అనేది చాలా కీలకం. ఎందుకంటే చాలా ఘటనలు గతంలో కూడా జరిగాయి కాబట్టి ఇక మీద ఇలాంటి ఘటనలు జరగకుండా సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోవాలి. నిర్వాహకులు కూడా తమ బాధ్యతగా, ఎందుకంటే తీసుకెళ్తున్న క్రమంలో ఎవరికి ఎలాంటి హాని జరగకుండా, ప్రమాదాలు జరగకుండా వేడుకలు జరుపుకునే విధంగా చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్, సాడ్ ఇన్సిడెంట్. ఎందుకంటే 5గురు యువకులు చనిపోవడం జరిగింది. శోభాయాత్ర ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఇక మీద అయినా ఖచ్చితంగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కూడా వర్షాకాలం ఉంది కాబట్టి ఎక్కడ వైర్లు తెగిపడుతున్నాయి, ఎక్కడ షార్ట్ సర్క్యూట్ ఉంటుంది, వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. లేదంటే ముఖ్యంగా ఇలాంటి యాత్రలు కొనసాగే సందర్భంలో ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఒక లైన్ ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో అక్కడ ఈ హైట్ ఎంతవరకు ఉంటుంది, పైన వైర్లు ఎక్కడికి తాకుతాయి, వాటన్నిటికి సంబంధించిన మొత్తం చూసుకోవాలి. కానీ ఇక్కడ నిర్వాహకులు కూడా గమనించకపోవడంతో ఇది ఒక హడావుడిలా రాత్రి భారీ వర్షం కురుస్తుండడంతో ఇప్పటికీ కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. వర్షం కురుస్తుండడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా తీసుకొని వెళ్ళే ప్రయత్నంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే ఇక్కడ బస్తీల్లో అయితే తీవ్ర విషాదం నెలకొంది. అందరూ కూడా స్థానికులే ఉండడం, స్థానికుల్లో 5గురు చనిపోవడం,
ఇంకా నలుగురు గాయపడడం, వారు తీవ్ర పరిస్థితి విషమంగా ఉండడంతో బస్తీవాసులు అయితే ఒక్కసారిగా దాదాపు 3-4 గంటల పాటు ఎంతో ఘనంగా జరుపుకున్నటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇలా విషాదంతో ముగిశాయని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఎప్పుడు కూడా ఇలాంటి ఘటన జరగలేదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ శోభాయాత్ర చేస్తున్నారు, కానీ నిన్న జరిగిన ఈ ఘటనతోని ఇక్కడ బస్తీవాసుల్లో కూడా తీవ్ర విషాదం నెలకొంది. అంటే రాత్రి హడావుడిగా ఈ ఘటన జరిగింది. రాత్రి 12-1 గంటలకి ఇది జరిగింది అంటున్నారు. అంటే 12 గంటలకే ముందే ఈ శోభాయాత్ర ముగిసిన తర్వాత దాదాపు కొద్ది దూరంలో ఉన్నటువంటి అక్కడ స్పాట్కి తీసుకెళ్తున్న క్రమంలోనే ఒక్కసారిగా ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి మృతదేహాలను గాంధీ మార్చరికి తరలించారు. గాయపడ్డ వారిని ముందుగా ఒక స్థానికంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లి ఆ తర్వాత వారి పరిస్థితి విషమంగా ఉండడంతో యశోద కామినేని హాస్పిటల్కి నలుగురిని షిఫ్ట్ చేశారు. నలుగురిలో ఒక అతను శ్రీనివాస్ ఉన్నాడు. ఈయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గన్మెన్గా పనిచేస్తున్నాడు. అతను కూడా గాయపడ్డాడు. అతన్ని కూడా హాస్పిటల్కి తరలించారు. నలుగురు కూడా ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వారు కండిషన్ స్టేబుల్గా ఉందా లేదంటే మరికొద్ది సేపట్లోనే వైద్యులు వారికి సంబంధించిన హెల్త్ బులెటిన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇక పోలీసులు అయితే ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక్కడ ఎవరు నిర్లక్ష్యం ఉంది, ఎలక్ట్రిసిటీ నిర్లక్ష్యం ఉందా, దేనికి సంబంధించి ఈ ఘటన పైన దర్యాప్తులో అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పేసి కూడా ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఎవరైతే చనిపోయిన వారి మృతదేహాలను మాత్రం గాంధీ మార్చరీలో ఉన్నాయి, గాయపడ్డ వారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఖచ్చితంగా ఏదో ఊరేగింపు జరిగితే స్థానిక పోలీసులు కూడా ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ని అంతా కూడా పరిశీలించాలి. ఎక్కడి నుండి వెళ్తారు, ఎక్కడి వరకు వస్తారు, అక్కడ ఏమైనా విద్యుత్ తీగలు ఉన్నాయా, వీళ్ళు తీసే రథం ఎంత హైట్ ఉంది, వాటికి సంబంధించి దాదాపు ఇది ఒక 10 ఫీట్లకు పైనే హైట్లో ఉంది. 10 ఫీట్లకు పైన హైట్లో ఉన్నప్పుడు ఆ వైర్లు ఏదైతే కనబడుతున్నాయో పైన కూడా చుట్టూ దేవుడి చుట్టూ ఉన్నటువంటి మండపానికి సంబంధించి అది ఏదైతే ఇత్తడికి సంబంధించిన పదార్థం కావడంతో అది పైన వైర్లకు తాకడంతో ఒకసారిగా ఈ ఐరన్తో ఉన్నటువంటి రథానికి మొత్తం కరెంట్ షాక్ రావడం, ఆ తర్వాత దీన్ని పట్టుకున్న వాళ్ళంతా కూడా చెల్లాచెదురుగా పడిపోవడం జరిగింది. అయితే వీరంతా కూడా ఎక్కడి నుండి వెళ్తుంది, ఎక్కడి నుండి వస్తుంది అనే దానికి సంబంధించిన సమాచారం తెలుసుకొని ముందే ఒకవేళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈ వైర్లు తీసేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు అని చెప్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు, చెప్పులు, షూజు అన్నీ కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఒక్కసారిగా ఏం జరిగిందో ఒక్కరికి కూడా అర్థం కాని పరిస్థితిలో పడిపోవడం జరిగింది. ఈ ఊరేగింపులో దాదాపు 100 నుంచి 200 మంది పాల్గొన్న తర్వాత వెళ్తున్న క్రమంలో రాత్రి ఇన్సిడెంట్ జరిగిన సందర్భంలో కూడా కొద్దిసేపటి క్రితం ప్రత్యక్ష సాక్షి మాట్లాడినప్పుడు 70 మంది ఉన్నారు. ఆ 70 మందిలో 9 మంది ఎవరైతే దీని చుట్టూ పట్టుకొని ఉన్నారో ఆ రథాన్ని పట్టుకున్న వారికి మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఘటనకి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం దర్యాప్తులో అన్ని విషయాలు కూడా తెలిసాయి అంటున్నారు. మనం ఒకసారి ఈ ఎలక్ట్రిసిటీ వైర్లు చూస్తే ఇక్కడ ఎలక్ట్రిసిటీ వైరాలు అంటే పీవీసీ కేబుల్ ఉంది. ఆ వైర్లు అని కూడా అనుకోని ఉంటారు, ఎందుకంటే పైన ఎలక్ట్రిసిటీ వైర్లు ఉన్నాయి, కింద మామూలు వైర్లు ఉన్నాయి. అయితే ఇందులోనే ఏదైనా షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది, షార్ట్ కొట్టడంతో ఒకసారిగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పేసి కూడా భావిస్తున్నారు. ప్రస్తుతం ఇదే రూట్లో ఈ శోభాయాత్ర వచ్చింది, ఈ రథాన్ని తీసుకొని రావడం జరిగింది. వస్తున్న క్రమంలో మరికొద్ది సేపట్లో అయితే ఇంటికి వెళ్ళేవారు అందరూ కూడా ఆ క్షణాల్లో ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మీరు ఇక్కడే ఉన్నారా రాత్రి? లేదన్న, నేను ఇప్పుడు వచ్చా, మార్నింగ్ చూసాక నాకు ఇప్పుడే తెలుసు. నేను లేను. అయితే అందరూ కూడా ఇప్పుడు విషయం తెలుసుకొని ఇక్కడికి వస్తున్నారు. రాత్రి జరిగిన సందర్భంలో కొందరే ఉన్నారు కాబట్టి ఎవరు చూడలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నవారు మాత్రమే ఇక్కడ ఈ ప్రమాదానికి సంబంధించి చూశారు. ఇక్కడ నుంచి ఈ శోభయాత్ర వచ్చింది. ఈ శోభయాత్రకు సంబంధించి ఈ జీప్ కూడా తీసుకొని వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం 5గురు చనిపోయారు కాబట్టి వారికి సంబంధించిన మృతదేహాలను గాంధీ మార్చరికి తరలించారు. ఒక్కసారిగా ఎందుకంటే ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి రోజే వేడుకలు జరుపుతారు, కానీ కృష్ణాష్టమి జరిగిన తర్వాత కృష్ణాష్టమి మొన్న జరిగింది, కానీ వీళ్ళు నిన్న ఈ రథయాత్ర తీశారు. ఈ రథాన్ని తీసుకువచ్చి ఊరేగింపుగా దాదాపు అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళే తరుణంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడంతో బస్తీవాసుల్లో అయితే తీవ్ర విషాదం నెలకొంది. మనం చూడొచ్చు, ఇటు గ్యాస్ ఉంది, దీనికి సంబంధించి మొత్తం ఐరన్తో ఉన్నటువంటి ఈ రథం కాబట్టి వాళ్ళ బట్టలు కూడా ఇక్కడ చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇక మన కన్నద్దాలు చూడొచ్చు, మొత్తం ఇది నెత్తికి కట్టుకునే రుమాలతో పాటు ఇక్కడ వారంతా కూడా ముస్తాబ్ అయినటువంటి పగిడీలు ఇవన్నీ కూడా
చెల్లా చెదురుగా ఒక్కసారిగా పడిపోవడం జరిగింది. ఇక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ఇప్పుడు రానున్నది వినాయక చవితి కాబట్టి ఖచ్చితంగా అధికారులు దీన్ని గుణపాఠంగా తీసుకొని ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా చూడాలని చెప్పేసి కూడా స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ రామంతపూర్లో ఈ ఘటన జరిగిన దానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎవరి నిర్లక్ష్యం ఉంది, అసలు ఎలా ప్రమాదం జరిగింది, ఎలక్ట్రిసిటీ వైర్ ఎక్కడ తాకింది, దీనికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా దర్యాప్తు చేస్తున్నారు.